లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. సోమవారం సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. ఇప్పటికే కవితకు బెయిల్ నిరాకరించింది ట్రయల్ కోర్టు, హైకోర్టు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కవిత. అనారోగ్యంతో ఆమె 11 కిలోల బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. అయితే సుప్రీంను ఆశ్రయించబోతున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కవిత పిటిషన్కు సంబంధించి కూడా విచారణ జరగబోతోంది. ఇప్పటికే కవితకు బెయిల్ నిరాకరించాయి ట్రయల్ కోర్టు అండ్ హైకోర్టులు. లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. సోమవారం సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఈసారి బెయిల్ కు సంబంధించి కొత్త అంశాలు ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఉందా? ఎస్ దేవి, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఈ రోజే ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్పై విడుదలయ్యారు. ఉదయం సుప్రీంకోర్టు ఏదైతే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు కవిత సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవితను ఏ విధంగానైతే అంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే ట్రయల్ కోర్టులో ఇప్పటికే బెయిల్ కోసం ప్రయత్నించగా ట్రయల్ కోర్టు బెయిల్కు నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈడీ సిబిఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు సైతం కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ప్రధానంగా సిబిఐ వాదిస్తున్నటువంటి వాదనల విషయంలోనే అటు కోర్టులు సైతం ఏకీభవించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే కవితను బెయిల్ ఇచ్చి కనుక బయటికి పంపిస్తే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏ విధంగానైతే అంటే అక్కడ ఉన్నటువంటి సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు గతంలోనే ఇటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్తున్నారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారనే విషయాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులో కూడా కవితకు బెయిల్ లభించలేదు. అయితే కవిత అరెస్ట్ అయినటువంటి తొలి రోజుల్లోనే మొదట సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అప్పుడు స్పష్టం చేసింది మీరు ట్రయల్ కోర్టులకు వెళ్ళమని. సో ఫైనల్ గా సుప్రీంకోర్టులో సోమవారం రోజు కవితకు సంబంధించినటువంటి కేసు లిస్టు కూడా అయింది. అదే రోజు విచారణ జరగబోతుంది. దేవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.